నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కూటమి ప్రభుత్వంలో ఇలా ఉన్నారు అని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సుజనా చౌదరి గారు. మరి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దాంట్లో టాయిలెట్ కెమికల్స్ వాడారు అని చెప్పేసి అసలు ఎవరు ధృవీకరించారు అని చెప్పేసి కూడా తను క్వశ్చన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే సార్. ఈ లడ్డు వివాదం అనేది ఇంకా కూడా అది కొనసాగుతూనే ఉంది. అసలు లడ్డూలో ఈ బాత్రూమ్ కెమికల్స్ వాడారని చెప్పేసి ఎవరు ధృవీకరించారని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని అయితే క్వశ్చన్ చేస్తున్నారు సుజనా చౌదరి గారు. దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు సార్? నిన్న ఉగాది అయింది కదమ్మా సార్. ఇవాళ ఉగాది చేసుకుంటావా? లేదు. దాన్ని ఏమంటారు? పండగల్ని పాసినాడు అంటారు. ఎవరికి పనికిరాని బీజేపీ ఒకటి ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో. ఏం నిద్రపోతున్నారు ఎన్నాళ్ళు బట్టి? ఎన్నాళ్ళ క్రితం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్. ఎప్పుడో ఇచ్చినప్పుడు నిద్రపోయారా? గుడ్డి కూరనికి ఫలితం అవుతున్నారా? ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడారు? వీళ్ళు విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందువులను ఉత్తరించడానికని పొకొడి కబుర్లు చెప్పుకుని తిరుగుతుంటారు కదా మీరు. ఏడసచ్చారు ఎన్నాళ్ళు బట్టి? హిందూ మోనోపోల్కి ఇవాళ నిద్రలు ఇచ్చారా? ఎవరు ధృవీకరించారని అడుగుతావా? ధృవీకరణ లేకుండా మాట్లాడినప్పుడు మీ ధృవీకరణ లేవు ఎక్కడి నుంచి? ఎవడు పడతాడు ఇవాళ ఎమ్మెల్యేలు గెలిచేసిపోయి మా నెత్తికొచ్చేసి వాళ్ళు ప్రశ్నించేస్తారట కూర్చుని. అదే రోజు ఖండించలేవా? ఖండించావా ఈ రోజు దాకా? ప్రశ్నించినవాడు ఉంది. వాడు ప్రశ్నిస్తున్నాడని పార్టీ పెట్టి శంకెక్కి తిరుగుతున్నాడు అక్కడ. ప్రశ్నిస్తానని పెట్టిన పార్టీ వాడికే దిక్కులే. నీ దిక్కుమాల ప్రశ్న అడగవాలి మాకు. ఖండన ఇది ఫస్ట్. బీజేపీ పరంగా ఖండిస్తున్నాం ఇలాంటివి. తీవ్ర ఆక్షేపణీయం, హిందూ సమాజానికి అవమానకరం. ఇలాంటి మాటలు మాట్లాడరా? ఎవరు మీరంతా? ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందని ప్రతి ఒడు నెత్తుకొచ్చి రోజుకోసారి లేగిన గాయాలని మళ్ళీ పుండు మీద కారం చెల్లినట్టు. నిద్రపోరా? కడుపుకి అన్నం తిన్నవాడు ఎవడైనా హార్పిక్ కలిపాడంటే ఆ రోజే ఛే అనుకున్నారు అందరూ. ఎవడరా కడుపుకి అన్నం తిన్నాడు ఎవడైనా కలుపుతాడని. మళ్ళీ వచ్చి అచ్చాని పచ్చపూసలాగా ప్రవచనాలు. నీ సంగతి అందరికీ తెలిసిలే. ఆ రోజు మంత్రి పదవి పోయింది, బీజేపీ నుంచి బయటికి వచ్చి తగలరండి ధరం పోరాట దీక్షలు చేసింది, గగ్గి నుంచి ఏడిసి వస్తున్నావు. ఆఫ్టర్ ఆల్ సహాయక మంత్రి నువ్వు. అంత మంత్రి చేసిన మాకు అశోక్ గజపతిరాజు గారు ఈరోజు ఇలాంటి మనస్తాప బాటలు మాట్లాడలే. ఈ ఉర్రైలంతా దమ్మిడికి పనికిరానందరూ నెత్తికి తీసుకొచ్చి డబ్బులు అని ఊరంతా అప్పులే. బ్యాంకులందరూ కొల్లగొట్టిన బ్యాచ్లు ఇవి. వీళ్ళేమో పెద్ద బిజినెస్ టైకుల కింద చలామణిపోయి తెలుగుదేశంలో కార్యకలాపాలనికి రక్తి కట్టించుకొని తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు తను ఏమంటున్నాడంటే ఏంటంటే ముఖ్యమంత్రి ఇంకా ముఖ్యమంత్రి అన్ని ఏదైనా మొదట ఖండించి మాట్లాడు ఫస్ట్. నువ్వు ప్రశ్నించడానికి వాళ్ళ హోదాకి తగ్గట్టు వాళ్ళు నడుచుకోలే. నీ హోదా ఏడిసింది కదా, ఎమ్మెల్యే గెలిపించారు కదా అక్కడ. ఖండించలేవు ఫస్ట్ బీజేపీ పరంగా? కామన్ మినిమం ప్రోగ్రామ్ నడుస్తుందా? తగిలింది తమాషా చూస్తున్నారు ప్రజలకి. బీజేపీ పరంగా ఫస్ట్ ఖండించారా మీరు? ఏ ప్రాతిపదికన ఆడుతున్నారు వీళ్ళందరూ వచ్చి బయటికి? హిందూ మనోభావాలకు సంబంధించిన అంశాలకు సంబంధించిన విషయంలో తీవ్ర ఆక్షేపణీయం ఇవి. బీజేపీ ఇలాంటి ఎంటర్టైన్ చేయవు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వస్తుంది. సిబిఐ ఎంక్వైరీ వేసేదాకా మేము నిద్రపోము. ఇలాంటి స్టేట్మెంట్లు ఏమైనా ఇస్తే ఈరోజు మాట్లాడమను. దీనికి గౌరవ సుప్రీంకోర్టు ప్రతిస్పందించి దీని మీద ఎవరో మాట్లాడొద్దని చెప్పి సిబిఐని ఎన్ఫోర్స్ చేస్తే ఇవాళ వీళ్ళు వచ్చి ప్రవచనాలు చెప్తారా? ఉర్ర మీరంతా అంత అమాయకంగా కనబడుతున్నాం మేము అందరం, లేకపోతే వెరువేదలో అనుకుంటున్నాం మేము. ఒక పొత్తులో ఉన్నోడు ఒకడు మారుతాడు, ఇంకోటి వచ్చి ప్రశ్నిస్తాడట, ఇంకోటి ప్రశ్నిస్తాడు చెంకెక్కుతాడట. ఎవరన్నా వీళ్ళు నమ్మేది? ఎక్కడ నిలకడ కనబడుతుందో నీకు? నిలకడ కనబడుతుందా? అసలు వీళ్ళు ఎక్కడున్నారు? అసలు ఇదిగో తోకంటే ఇదిగో పులి అని చెప్పి మెట్లు కడిగాడు ఒకడు, సన్నిధానంలో శాత తీరుతున్నాడు. ఇంకోటి ఇవాళ వచ్చి అలా అన్నో భావ్యమేనా, అలా అనొచ్చా అని మన్నోడు హెచ్చరిస్తాడు. సంవత్సరం అయిపోయిన తర్వాత, సంవత్సర కాలం అయిపోయింది అది వచ్చి కూడా. ఈ ఇల్లు ఇలా రాజకీయాలు సిగ్గుపడ మనం ఓట్లు వేసినందుకు. కనీసం ఖండించడం కూడా అలా కోట శ్రీనివాసరావు గారు సినిమాలు చూడు 4 సార్లు. కనీసం ఏమి చేతకపోయినా ఖండిస్తాం అన్న మాటేనే అంటాడు ఆ సినిమాలో. ఆ ఏడుపు కూడా లేదు మీ మొహాలకి. ఎవరో మీరంతా ప్రజాస్వామ్యంలో మా జీవితాలతో ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళు. మళ్ళీ ఏజెండా బీజేపీ అంటే హిందూ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్. ఒక్కడు రెస్క్యూకి రాడు చచ్చిపోతున్నా సరే. అంటే ఇంకొక మాట కూడా మాట్లాడడం జరిగింది ఏంటంటే వైసీపీని కార్నర్ చేయడమే సరిపోయింది ఇందులో అని చెప్పేసి కూడా. పోతావా? విజయసాయి రెడ్డి రీప్లేస్ చేయడానికి ఏమైనా తాతాలు ఆడిపోతున్నావు ఏంటి? విజయసాయికి అయితే కనీసం చదువు ఉంది, బ్రహ్మాండ చదువుకుంటే చార్ట్ అకౌంటెంట్.
ఈ తెలివితేటలు అక్కడికి వెళ్ళి అంత సీన్ దిగు లేదు. కానీ వీళ్ళకి ఏంటంటే నెక్స్ట్ టైం ఇక్కడ బతకలేని బ్యాచ్, బేబీ బ్యాచ్ అంటారు వీళ్ళని, బయట బతకలేని బ్యాచ్ అని. ఎవడో ఒళ్ళో కూర్చుంటున్నా కానీ వీళ్ళకి పొద్దు తెల్లారదు. ఇక్కడ ఎండిపోయిందని అర్థమైపోయింది. ఇంకో దగ్గర వెళ్ళి ఖర్చు అయిపోతే నెక్స్ట్ రాజకీయ ప్రస్థానం ముగిసిపోయినట్టే కదా. అంటే దేవుడి పైన దుష్ప్రచారం చేయడం ఇవన్నీ మాకు తెలిసిలే. దేవుడి పైన దుష్ప్రచారం అంటే మేము మొదటి నుంచి మా వాయిస్ ఇలాగే ఉంది. మారింది ఏ రోజున? నేను మొదటి రోజు నుండి చెప్తాను ఎవడరా ఇవాళ పనికిమాల మాటలు మారుతుందని. దేవుడు అంటే నమ్మకం ఉండాలి, దేవుడు అంటే గౌరవం ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి. ఇవేవీ లేకుండా కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం, ఇది ఎవరి దగ్గరైనా సేత తినడం అలవాటు అయిపోయిన బ్యాచ్లు ఇవి. ఒక పక్క వైఎస్ఆర్సీపీకి 4 హెచ్చకం కబుర్లు చెప్పేస్తే అప్పుడు తెలుగుదేశంకి బీజేపీకి లాబింగ్ చేసిన ఎండిపోయిన ఎడారి బ్యాచ్ ఇది. ఎవరికి ఉపయోగపడిన బ్యాచ్ ఇది. మళ్ళీ చెప్తున్నా, పీపీ అంటారు, పారాచూట్ వేసుకొని పార్టీలు అంపడ దేవుళ్ళు ఆడే బ్యాచ్లు ఇవి. పీపీడీ అంటారు ఇట్లని. అంటే పార్టీలు అంటారు పారాచూట్లు వేసుకొచ్చి దేవుళ్ళు ఆడే బ్యాచ్లు. ఒరిజినల్గా స్వయం ప్రతిపత్తి ఉండదు. పరాణ జీవులు అంటారు, పారాసైట్స్. జాగ్రత్తగా గమనించుకోండి ప్రజలు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు సుజనా చౌదరి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారంటే మరి బీజేపీకి బాబు గారి మీద ఉన్న నమ్మకం పోయి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ముందు బీజేపీకి ఈయన మీద నమ్మకం ఏడిసిందో లేదో ఫస్ట్ కనుక్కో. ప్లీజ్ చెక్ ద మైక్. ఫస్ట్ ఇక్కడ ఎండిపోయింది, బజార్ ఎండిపోయిందని అర్థం. నీకు అర్థమైందా? బజార్ ఎండిపోయినప్పుడు ఏం చేస్తారు? కొత్త బజార్ ఎత్తుక్కోరా? అంతే. కరువు కాటకాలు వచ్చినప్పుడు వలసలు పోతారా పోరా? అదే కరువు కాటకం బ్యాచ్ ఇది. అధికారం లేకపోతే బతకలేరు. బ్యాంకు వాళ్ళు ఎత్తి కొదేసేస్తారు లోపల. అధికారం అంటే వాళ్ళ దగ్గర దేవుళ్ళు ఆడుకొని తిరిగితేనే బతికి బట్టకడతారు. అంటే నిజంగా మీరు అన్నట్టు ఎన్ని రోజులు ఎక్కడ వెళ్ళారు, ఏం చేశారు అంటే ఈయన ఒక్కడే కాదు సార్, అసలు ఆ బీజేపీ కుంభకర్ణుడు ఏడ్ చేసాడు. నిద్రపోయి ఉంటారు బీజేపీ వాళ్ళు. ఇది ఒకటేనా మాట్లాడు మన పీపీపీ విధానం మీద? మెడికల్ కాలేజీలు మ్యాక్ టెస్టింగ్ స్క్రిప్ట్ రాలేదేంటే? జాగ్రత్తగా గమనించి ఇవన్నీ ఏంటంటే కరెక్ట్గా ఒక సెన్సిటివిటీ అలా డైల్యూట్ అవుతుంది అన్న దగ్గర దాన్ని మళ్ళీ నిద్ర లేపే కార్యక్రమం ఇది. నిశ్చిత వీళ్ళని ఎంటర్టైన్ చేస్తున్న వాళ్ళని అనాలి ఫస్ట్. వై ద హెల్ యు ఆర్ టాలరేటింగ్ దెమ్? ఇది ప్రశ్న. వీళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలా? ఇట్లా ఎవరు తీసుకోరు, అదే వాళ్ళ ధైర్యం. ఓకే, మేము ఏం మాట్లాడినా నడుస్తుంది ఎందుకంటే మా మీద యాక్షన్ తీసుకోవాలి. జరుగుబాటు అంత సుఖం లేదంటారు తెలుసు కదా, అదే బ్యాచ్ ఇది. ఎందుకు సార్ అసలు ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ చెప్పింది ఏం జరిగింది ఏంటి అనేది కూలకుషంగా మొత్తం పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ చేసిన తర్వాత కూడా ఇంకా 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 ఇలా చేస్తుంటే అసలు ఏం చేద్దామని దేవదేవుని ఇప్పటికే అన్ని రకాలుగా. వివేకానంద రెడ్డి మాట్లాడింది సార్, అక్కడి నుంచి వాళ్ళు ఆపారా? లేదు సార్, ఎలక్షన్ అయితే కానీ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సిబిఐ సాప చుట్టేసి పెట్టేసింది. సుప్రీంకోర్టు వెరిడిక్ట్ కోసం అందరూ ఎదురు చూస్తుంటే సునీత్ మళ్ళీ పారాచూట్ వేసుకొచ్చిందా లేదా? సేమ్ అదే బ్యాచ్ ఇది. వీళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి ఎజెండా లడ్డు, ఊకిల్డ్ బాబాయ్ బ్యాచ్, ఇంకో చెత్త చెదారం ఎత్తుకుతారు. 3-4 పెప్పే పాయింట్లు ఉంటాయి, దాన్ని అలా జీలపాకంలో సాగు తీసుకుని నెక్స్ట్ దాకా పోతారు. ఇంకా అంతే. ఇంకో వీళ్ళ దగ్గర ఒరిజినల్గా ఏమైనా ఉండి ఏడిస్తే కదా. ఇలా వెనక్కి తిరిగి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ వెనక్కి పట్ 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 అని కొట్టుకుని వెళ్ళాడు. ఇది అడ్మినిస్ట్రేషన్, ఇది అడ్మినిస్ట్రేషన్, ఇది అడ్మినిస్ట్రేషన్, ఇది అడ్మినిస్ట్రేషన్ అని చెప్పుకొని వెళ్ళాడు. వెనక్కి ఎవడు తిరుగుతున్నా బెగబెగలు ఆడిపోయి ఇలా ఉన్నారు. లడ్డు 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 బాగానే ఉంది, లడ్డు ముందుకు వెళ్ళిపోదాం, లడ్డుతో వెళ్ళిపోదాం, వివేకానంద రెడ్డి మాటరు సునీతను తీసుకొచ్చి పక్కన మాట్లాడేద్దాం పోదాం. అంతేకాని వెనక్కి తిరిగి అడ్మినిస్ట్రేషన్ ఇలా చేసేది దీనికి ఒక అడుగు ముందుకేద్దామంటే కొడకొడకొడ లాడి చేస్తున్నారు ఒక్కొక్కడు. లడ్డు ఒక్కటి పట్టుకొని మేము చేస్తామంటే మరి రాష్ట్ర అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడతారు? ఉద్యోగ సమస్యల గురించి ఎవరు మాట్లాడతారు? వీళ్ళు ఇచ్చిన హామీల గురించి, పథకాల గురించి ఎవరు మాట్లాడతారు? అవి ఏది కనబడట్లేదా? వాటి గురించి ఇంకా అవసరం లేదంటే అలా చెప్పేశారు కదా, మాది మంచి ప్రభుత్వం అన్ని చేయిస్తామని. అన్నీ అయిపోయి మళ్ళీ ఎటు అడుగుతావు నువ్వు? సార్ మళ్ళీ నేనంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఏవైతే బాబు గారు చెప్తారో ఆ మాటలన్నీ నమ్మి ప్రజలు ఓటేసి గెలిచారు. మళ్ళీ ఇదే స్ట్రాటజీ ప్లే చేస్తా అంటే ఈసారి వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది సార్. ఏమో, మిషన్లు ఉంటే వర్కౌట్ అవుతుంది. మిషన్లు అంటే అంతే, వాళ్ళకి మిషన్ల మీద భరోసా ఉంది, ధైర్యం ఉంది. తప్పులు బాగా చేసిన వాడు బీజేపీ వాడు ఓదారుస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పేంతకు ధీటుగా తప్పులు ఎక్కువ చేసిన వాడు బీజేపీ సన్నిధానంలో సేద తీరచ్చు. ఈ రెండు ఉన్నప్పుడు కాన్సెప్ట్ వాళ్ళకి ఏమవుతుంది? బాగా వర్కౌట్ అవుతుంది, బాగా వర్కౌట్ అవుతుంది, అదే వర్కౌట్ అవుతుంది. అందుకే ఇప్పుడు వీళ్ళు ఎంత ఇలాంటి టాపిక్లు అన్ని మాట్లాడినా కూడా జరుగుబాటు జరిగిపోతూ ఉంటుంది. ఇదే సుజనా చౌదరి గారు మరి తిరుమలలో అక్కడ వైకుంఠ ఏకాదశి సమయంలో భక్తులు చనిపోయారు. సింహాద్రి అప్పన్న దేవస్థానంలో కూడా అక్కడ గోడ కూలి అక్కడ చనిపోయారు. దానికి మాట్లాడలే, దీనికి మాట్లాడలే. ఆఖరికి అక్కడ చూసుకున్నట్టయితే తెలుగుదేశం ఉంది,
వాళ్ళ సన్నిధానంలో సేద తీరుతున్న జనసేన బీజేపీ ఈ రెండే కదా. ఈ రెండు విషయాల్లో మాడారంటే నువ్వు ఇంత పెద్ద పెద్ద ప్రశ్నలు అడగక్కర్లేదు తెపల ఛానల్ లాగా. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడరు. స్క్రిప్టెడ్ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది మనది సబ్జెక్ట్ కొత్తది వచ్చింది, మళ్ళీ దొల్లగొట్టేసాడు ఈరోడు. ఈ పుట్టమహేష్ యాదవ్ కూడా దొరికాడు కదా, అది ఎక్స్పెండ్ అవుతున్నప్పుడు మళ్ళీ లడ్డు విషయం తీసుకొచ్చి మొదలెట్టాడు. మళ్ళీ డైవర్షన్ ఎవరికి సార్? పిల్లికి ఎలక సాయం అంటారు తెలుసు కదా నీకు. పిల్లి చేసేవే పనికిమాలిన పనులు. ఆ దరిద్రానికి ప్రాణభయం ఉన్న ఎలక సాయం చేస్తే ఎలా ఉంటుంది? అదే సుజనా చౌదరి సాగు. పుట్టమహేష్ యాదవ్ గురించి దమ్ముంటే మాడమను. మేము పార్లమెంట్కి వెళ్ళిన రోజుల్లో ఆ రోజుల్లో ఆ పాట పాడొచ్చు కదా. ఈ రోజుల్లో ఏంటి దరిద్రం అది ప్రశ్నించవచ్చు కదా. లేటెస్ట్ కరెంట్ టాపిక్ మాడాలి కదా. అది తప్ప, ఆ ఒక్కటి తప్ప. చట్టసభలలో ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటే రేపు 2-3 మర్డర్లు చేసి కూడా మేము అరే ఇట్లా వెళ్ళాలి పార్లమెంట్కి వెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళకి కూడా మరి బెయిల్ ఇస్తారు. మర్డర్లు చేసిన వాళ్ళు ఆల్రెడీ బోలు మంది ఉన్నారు. ఇలా డ్రగ్స్ తీసుకున్నాడు ఫస్ట్ చరిత్రకాడు, మొదటి అడుగు నేనే వేసానని చూపించాడు. సో ఇది కూడా అంటే గర్వంగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. నువ్వు ఫీల్ అవ్వు. ఆంధ్రప్రదేశ్ నుంచే ఫస్ట్ నీకు నెక్స్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వస్తాయి కదా. డ్రగ్స్ తీసుకుని మొదట పార్లమెంట్కి వెళ్ళిన వాడు ఎవడు అంటే తెలుగుదేశం పుట్టమహేష్ యాదవ్ అని పిల్లలకు రాసుకున్నారు. అలా అప్పుడు జడ్జి గారు ఏదో చెప్పేవారు కదా, రాజధాని లేని రాష్ట్రం అన్నప్పుడు. ఇది లేటెస్ట్ టాపిక్ కింద బిట్ క్వశ్చన్లో ఇంక్లూడ్ చేయండి ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లో. హూ ఇస్ ద ఫస్ట్ కన్స్యూమర్ ఆఫ్ డ్రగ్స్ ఎంటర్డ్ ఇన్ పార్లమెంట్? పుట్టమహేష్ యాదవ్ రాయండి సార్. రాష్ట్ర పరువు పోద్ది కదా చా. పరువు పోయి పనులు చేసినప్పుడు ఏమైనా పరువు నిలబెట్టుకునే కార్యక్రమాలు ఏమైనా పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ చేస్తే మాట్లాడదాం. పరువు పోయింది నువ్వే చెప్తున్నావు కదా, రాష్ట్ర పరువు. మరి దానికి తగ్గట్టు స్పీకర్ వ్యవస్థ గెట్ అవుట్ ఉందా? ఈ పార్టీ ఏమైనా సస్పెండెడ్, ఎంక్వైరీ మేము కూడా వేస్తున్నాం, వాట్ ఈస్ పుట్టు పూర్వోత్తరాలు ఇవన్నీ మాడిందా? అలా ఇప్పుడు వచ్చాడు కదా సుజనా చౌదరి లేటెస్ట్గా వచ్చాడు కదా. లేటెస్ట్గా దేని మీద వచ్చాడు? అలా పాసిపోయిన లడ్డూల మీద వచ్చాడు. అంచేత ఇవి మన దౌర్భాగ్యానికి ఇలాంటి నాయకులు, ముఖ్యంగా ఇలాంటి బీజేపీ ఇక్కడ ఉందని బాధపడమని ప్రజలను. సిగ్గుపడతాం తర్వాత మాట, సిగ్గు ఎలాగో పోయింది వాళ్ళకి ఓట్లు వేసినప్పుడే. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.